హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మంచిగా మీరు అందరూ మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటానండి. ఇది దాదాపు 1 మంత్ బ్యాక్ వీడియో. చాలా రోజులైంది అసలు వీడియో చేయక. ఎందుకేమో అసలు చేయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు. అసలు ఈ ఎడిటింగ్ చేయట్లేదు, షూట్ కూడా చేయట్లేదు. ఇది 1 మంత్ బ్యాక్ షూట్ చేసిన వీడియో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నాం. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇది నా మార్నింగ్ రొటీన్ అండి, వంట చేసేటి వీడియో. ఆ రోజు నేను ఎగ్ గుజ్జు చేసినట్టున్న అదే వీడియో పైన కనిపిస్తుంది. అంటే టమాటాలు వేసి చేస్తారు. ఇంకా పచ్చిమిర్చి సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చేసుకుంటే, అంటే ఇప్పుడు పచ్చిమిరపకాయ ఎండిమిరపకాయ మారే టైం కదా. ఇప్పటికన్నా ఫస్ట్ స్టార్టింగ్ పచ్చిమిరపకాయలు వస్తాయి కదా, అప్పుడు చేసుకుంటే, అంటే చలికాలం అప్పుడు చేసుకుంటే ఓన్లీ పచ్చిమిర్చితో చేసుకుంటే ఈ కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను పొడి కారం వేసి చేస్తున్నాను. మీరు ఎవరైనా చేసుకోవాలని ట్రై చేయండి. ఎవరైనా చేస్తే కూడా కింద కామెంట్ చేయండి. నిజంగా కర్రీ ఈజీగా తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి మనం ఏమి ఎక్కువ వెజిటేబుల్స్ కట్ చేసేది ఉంటుంది కాబట్టి తొందర అయిపోతుంది కర్రీ. ఓన్లీ టమాటాస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నం అయ్యేలోపే ఈ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. 2 ఈక్వల్ టైంలో అయిపోయినాయి. తొందరగా ఈజీగా అయిపోతుంది. మనం మామూలు టమాటా కర్రీ చేసుకున్నట్టే అందులో ఎగ్ పగలగొట్టి, అంటే మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు పగలగొడతాం చూడ, అట్లా పగలగొట్టుకొని వేసేసుకోవడమే. కాకపోతే మనం టమాటాలో కొంతమంది మెంతులు వేయరు. మనం ఎగ్ కర్రీకి మెంతులు వేసినట్టు దీనికి కూడా మెంతులు జీలకర్ర వేస్తే సరిపోతుంది. మనకి ఎప్పుడైనా ఎక్కువ పని ఉన్నప్పుడు, కొంచెం ఆగమాగం ఉన్నప్పుడు, తొందర పని కావాలనుకున్నప్పుడు ఈ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను రోజైనా సరే ఎక్కువ హడావిడి ఏ కూర వండాలనేది నైట్ కొంచెం డిసైడ్ చేసుకొని పెట్టుకుంటాను ఆ బ్రెయిన్లో. లేదన్నప్పుడు పొద్దున కొంచెం ఆగమైనా కూడా ఏదో ఒక కర్రీ ఏది ఉంటే దాంతో సింపుల్గా, లేకపోతే అన్ని కూరగాయలు కలిపేసైనా సరే వంట చేసేస్తాం. ఎక్కడికి తొందర వంట చేసేస్తా. ఎక్కువ దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసి అట్లా మేమేం పొద్దున టిఫిన్లో అవేమి ఎక్కువ చేసుకోము. ఎక్కువైంది అసలు, ఎక్కువ ఏం చేసుకోము. ఓన్లీ అన్నం కూర అంతే సరిపోతుంది. నా కోసం మాత్రం నేను టిఫిన్ చేసుకుంటా రోజు. ఇంట్లో వాళ్ళు, మా పిల్లలు ఎప్పుడైనా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారో ఉంటే కూడా పెడతారు, లేదంటే నా కోసం మాత్రం నేను ఖచ్చితంగా టిఫిన్ చేసుకుంటా. ఏదో ఒకటి ఏం చేసుకున్న టిఫిన్స్ కూడా వాళ్ళకి నచ్చాయి. ఏమో క్యారెట్లతో బీట్రూట్లతో అదేస్తావు ఇదేస్తావు అంటావు. నేను మాత్రం అన్నీ ఒక ప్రొద్దున తినేది కొంచెం పర్ఫెక్ట్గా తినాలంటారు కదా, అందుకని నేను అందులో కంపల్సరీ ఫైబర్, ప్రోటీన్ అన్నీ ఉండేటట్టు, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉండేటట్టే చూసుకుంటా. అందుకని దాన్ని బట్టి చేసుకుంటా. ఒక్కొక్క రోజు అసలు చేసుకోను. లేదంటే ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఏదైనా ఫ్రూట్స్ తీసుకుంటా. లేదంటే డైరెక్ట్ టీ డైరెక్ట్ ఏదైనా తిన్న తర్వాతనే తాగుతా. టీ తాగకుండా మాత్రం అది మాత్రం అస్సలు నాతోటి కాదు. కంపల్సరీ టీ లేకుండా అస్సలకే నేను. ఏదో ఒకటి తిని ఖచ్చితంగా టీ తాగుతా. స్టార్టింగే టీ తాగా. ఈ ఎగ్ బుజ్జి కర్రీ అనేది టమాటాతోటి కాకుండా ఉల్లిగడ్డలతోటి కూడా బాగా టేస్ట్ వస్తుంది. అట్లా చేస్తే మా పిల్లలకు బాగా ఇష్టం. మా ఇష్టంతో కూడా తింటే, కానీ నేను ఉల్లిగడ్డతోటి చేయలేదు. టమాటాలు ఉన్నాయి అని టమాటాతోటి తెచ్చిన. మళ్ళీ టమాటాలు వేస్ట్ అవుతాయి కూడా, అట్లా కూడా ఆలోచిస్తా. ఉల్లిగడ్డలు ఉంటే అవి నిల్వ ఉంటాయండి, టమాటాలు ఉండవు కదా. అని ఇప్పుడు టమాటాలు వాటి స్కిన్ అసలు ఎంత లావుగా ఉంటుంది, అసలు తొందరగా ఉడకదు. ఇంతకుముందు అయితే అసలు బాగా పతుల లెక్క, అంటే దాని టైప్స్, టమాటా కొన్ని టైప్స్ ఉంటాయి కదా, అందులో కొన్ని రకాలు మంచిగా వస్తాయి. స్కిన్ పల్చగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొన్ని అయితే టేస్ట్ మంచిగా ఉన్నా కూడా కానీ అంత ఆ స్కిన్ పైన లావుగా ఉండే అసలు అది ఉడకది. అటువంటి వాటిది అస్సలు మంచిగా రాదు. అంటే వెజిటేబుల్స్ వేరే కర్రీస్లలో కొంచెం బెటర్గా నీస్ ఉంటుంది. మనం చేసుకోవాలనుకున్నప్పుడు అయితే అట్లా ఉన్నా అనుకో, అసలు ఆ కర్రీ అంత మంచిగానే ఉండదు, చండాలంగా పడుతుంది. నేను ఇక్కడ డైరెక్ట్ యాక్చువల్గా అసలు అట్లా గిన్నెలో పోసి ఎగ్ అనేది గిన్నెలో పోసేసి కర్రీలో పోస్తున్నా. అసలు ఇట్లా డైరెక్ట్ కొడుగుడు డైరెక్ట్ అందులోనే కొట్టేస్తా. కాకపోతే ఈ ఎగ్స్ బాగా రోజులైనాయి, అందుకని ఖరాబ్ అయినాయా మంచిగా ఉన్నాయా అని చూద్దామని అందులో గిన్నెలో పోసిన తర్వాత అందులో పోసేసిన.
ఈ కర్రీలో మనమైతే ఎగ్గే లాస్ట్ ప్రాసెస్. ఎగ్ వేసిన తర్వాత ఏమి వేయం. అంతకుముందే అన్నీ వేసి కారం, ఉప్పు, మసాలా ఏదైనా వేయాలనుకున్నా అని అన్నీ వేసిన తర్వాతనే లాస్ట్ మొత్తం ఉడికిన తర్వాతనే ఎగ్ అనేది వస్తాం. ఎగ్ వేసిన తర్వాత ఒక 5 minutes అట్లా ఉంచితే సరిపోతుంది, కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుంది. కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా అసలు టేస్టే రాదు. ఒక కర్రీ గురించి ఎన్ని మినిట్స్ చూపించడం, మాట్లాడడం అయితే ఇదేదో వెరైటీగా ఉంది. ఫస్ట్ టైం ఇంతగానం ఒక కూర గురించి ఇంతగానం మాట్లాడడం, అది కూడా మళ్ళీ ఇంత సింపుల్గా ఏ కర్రీ గురించి ఇన్ని మినిట్స్ మాట్లాడడం ఏదో వింతగా అనిపిస్తుంది. నేను అంతకుముందు రోజు మా పెద్దోడు అంటే ఇది శివరాత్రి తర్వాత 2-3 days తర్వాత అనుకుంటా, శివరాత్రి తర్వాత ఈ వీడియో అయితే. అప్పుడు అంతకుముందు రోజు మా పెద్దోడు హాస్టల్కి వెళ్ళి వచ్చిన శివరాత్రికి, వాడి కోసం వాడు వెళ్తాడని ప్రోటీన్ లడ్డూలు చేసిన. ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి లడ్డు. ఆ రోజు నేను నైట్ టేస్ట్ చేయలేదు, మార్నింగ్ టేస్ట్ చేసిన. ఆ ప్రోటీన్ లడ్డు కూడా షార్ట్స్ పెడతా, ఈ వీడియో తర్వాత ఒక 2-3 days తర్వాత వస్తాయి చూడండి. ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకొని దాన్ని మనం లడ్డులాగా యూజ్ చేసుకోవచ్చు. అదే ప్రోటీన్ పౌడర్ని మనం ఇట్లా దోశలకు కానీ ఇడ్లీలకు కానీ మనం చట్నీ చేసుకుంటాం కదా, దానిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇప్పుడు పెసరట్టు చేస్తున్నా. పెసరట్టుకి పైన అంటే ఈ హాట్ వాటర్ తర్వాత వస్తుంది, దానికి నేను పెసరట్టు వేసుకున్నప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ది అది పొడి చేసి పెట్టుకుంటా, అది వేసుకుంటా. నాకు అది వేసుకుంటే ఇంకా చట్నీని అవసరం అనిపించదు, డైరెక్ట్ తినేస్తా. నాకు పెసరపప్పు అంటే బాగా ఇష్టం, అందుకని పెసరపప్పు తోటి చేసిన ఏదన్నా కానీ ఇష్టంగా తింటాను. అందుకని నేను ఎక్కువ పెసరట్టే చేసుకుంటా. సింపుల్గా అంటే సింపుల్గా అరుగుతుంది కూడా, ఎక్కువ ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు అదే శనగపప్పు లాంటి దాంతో ఏమైనా వేసుకున్నాను అనుకో, శనగపిండి శనగపప్పు, అది కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లెక్క అనిపిస్తుంది. పెసరపప్పు ఏమనిపించదు. అందుకని నేను ఎక్కువ పెసరపప్పుతో ప్రిపేర్ చేసుకుంటాను. ఇడ్లీ దోశ బ్యాటర్స్ ఏమన్నా ప్రిపేర్ చేసినవి ఉంటే అనుకో, అదే యూజ్ చేసి దాన్ని బట్టి చేసుకుంటా. లేదంటే ఇట్లా పెసరట్టు టైపు ఈ పెసరపప్పుతో నానబెట్టుకొని వెంటనే చేసేసుకుంటా. ఒక 1 hour ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది, టక్కన చేసేసుకోవచ్చు. దీనికి ఎలాంటి చట్నీ అవసరం లేదు, కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసేసుకున్నా సరిపోతుంది. ఫ్లాక్స్ సీడ్స్ తోటి మనం కరివేపాకుతోటి కూడా చట్నీ లాగా చేసి పెట్టుకుంటా నేను, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే చట్నీ అంటే దాంట్లో వేరే ఏం కలప, వాటి పొడి టైపే, మన కారపొడి ఇలా టైప్ చేసుకొని